వెల్కమ్ టు PCN న్యూస్. స్వాతంత్ర సమరయోధులు, విద్యాదాత, నిస్వార్థ ప్రజా సేవకులు అద్దెపల్లి సత్యనారాయణమూర్తి దాతృత్వ సేవలు పాలకులలో స్ఫూర్తిదాయకమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకులలో సోమవారం కోకోనట్ మర్చెంట్ ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల ప్రాంగణంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్దెపల్లి 125వ జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అద్దెపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ ను మంత్రి కట్ చేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా 97వ రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించగా పలువురు యువకులు రక్తదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతి కార్యక్రమాలను మంత్రి తిలకించి వారిని అభినందించారు. ఆర్యవైశ్య ప్రముఖులను శాలువా, జ్ఞాపిక, గజమాలతో మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడారు. అద్దెపల్లి సత్యనారాయణమూర్తి గారు రావాల్సిందిగా కూర్చున్నామండి. రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి మేడం రావాలి మీరు. మొట్టమొదటిసారిగా ఈరోజు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వర్షిని నాగ సిహెచ్ లెక్స్ కూడా రావాలి. ఓకే లైన్ పంపించండి సార్. ఓకే భార్గవి, శ్రీలక్ష్మి, జస్ట్ అద్దేపల్లి సత్యనారాయణ గారి యొక్క స్వతంత్ర సమరయోధుడిగా కానీ, ఆయన ఈ యొక్క పాలకొల్లు ప్రథమ మున్సిపల్ చైర్మన్గా కానీ, ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గ ప్రప్రథమ శాసనసభ్యుడిగా కానీ, మరి ఇట్లా ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసినటువంటి దాతృత్వం ఏదైతే ఉందో భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి యొక్క 125వ జయంతోత్సవాలు నిర్వహించుకునేటువంటి అవకాశం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తూ 10 సంవత్సరాలు నేను నర్సాపురం వైన్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసే వ్యక్తిగా మీ కాలేజీకి సంబంధించినటువంటి ఏవైతే క్లాస్ రూమ్స్ కానీ ఇతరత్ర ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి ఈ యొక్క కోకోనట్ ఉమెన్స్ కాలేజీని ఒక ఆదర్శవంతమైనటువంటి కాలేజీగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మీ కాలేజీ యాజమాన్యంతో పాటు నేను కూడా తీసుకుంటాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం ఏదైతే 10th క్లాస్ వరకు మాత్రమే స్టడీ మెటీరియల్ ప్రభుత్వం ఇస్తూ ఉంటే, మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మరి వందల వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్ మీరు డబ్బులు పెట్టి కొనుగోలు చేయనవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మీకు అందించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. గత ప్రభుత్వంలో ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇచ్చి, అది కూడా 15,000, 14,000, 13,000, తర్వాత 7,000 సైతం మరి ఇచ్చి ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అంచేత గత ప్రభుత్వంలో మాదిరిగా మోసం, దగా లేకుండా, కోతలు లేకుండా, ఎగ్గొట్టడం లేకుండా ఏదైతే మా ప్రభుత్వం మీకు హామీ ఇచ్చిందో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చేటువంటి బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది.
కలకత్తాలో డాక్టర్ మౌమిత అత్యాచార హత్యని ఖండిస్తూ పాలకొల్లు ఎస్ఎఫ్ఐ మరియు వివిధ ప్రైవేటు కాలేజీ విద్యార్థినుల ఆధ్వర్యంలో పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎడ్ల బజార్ సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేసి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళ బయటకు వచ్చి ఇంటికి వెళ్లే వరకు ఇంట్లో తల్లిదండ్రులు ఆందోళనగా ఎదురు చూస్తున్న రోజులు వచ్చాయని, మహిళకు తల్లి కడుపు 9 నెలలే రక్షణ ఉంటుందని, బయట లేదని, ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇటువంటి దుర్మార్గాలను అరికట్టాలని కోరారు. అమ్మా 2 లైన్స్ మధ్యలో సెంటర్ వదలండి అమ్మా, వస్తారు కదా వాళ్ళు. We are the students of Aditya Degree College. Today we are here to protest and support the students. మనం చుట్టూ జరుగుతున్న కేసెస్ చూస్తుంటే ఏ పొలిటీషియన్స్ యాక్టివ్గా లేరు. వాళ్ళందరినీ యాక్టివ్గా చేయడానికి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి గర్ల్ చైల్డ్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి అందరూ ఎంకరేజ్ చేసి పొలిటీషియన్స్ ముందుకొచ్చి వాటిని ఆపాలని, అలానే కోల్కతాలో జరిగిన డాక్టర్ కేసుని కూడా పొలిటీషియన్స్ ముందుకొచ్చి సపోర్ట్ చేయాలని అలానే ఎడ్యుకేట్ యువర్ సన్ అంటే డాటర్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మంచిగా చెప్తే గర్ల్స్ అనేవి సేఫ్గా ఉండొచ్చు. ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది. ఈరోజు కలకత్తాలో జూనియర్ డాక్టర్ తన చదువుకునే ప్లేసులోనే తనకు రక్షణ అనేది లేకుండా సెమినార్ హాల్లోనే 10 మంది దుండగులు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి కాళ్ళు చేతులు విరిచేసి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కానీ అక్కడున్న గవర్నమెంట్ ఎంతోమంది అత్యాచారం చేయలేదు, కేవలం ఒక్కళ్ళు మాత్రమే అత్యాచారం చేశారు. అలాంటి దోషులను మేము శిక్షిస్తామని చెబుతుంది. అత్యాచారం చేసిన వ్యక్తి నేనే అత్యాచారం చేశాను, కావాలంటే నాకు ఏ విధమైన శిక్ష అన్నా విధించుకోండి అని చెప్పి చాలా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది.
తల్లి కడుపులో ఉన్న 9 నెలలు మాత్రమే బిడ్డకు రక్షణ ఉంటుంది. ఏనాడైతే భూమి మీద పడిందో 5 నెలల పసిబిడ్డని ఒక తాత నిర్దాక్షిణ్యంగా అత్యాచారం చేశాడు. అలాగే నిర్భయని ఢిల్లీలో సుమారు 4 గంటల పాటు ఒక బస్సులో ఆ అమ్మాయి నుంచి సుమారు 4 గంటల పాటు అమ్మాయి మీద అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపేయటం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ చట్టాలను కఠినంగా అమలు చేయటం లేదు. కఠినంగా అమలు చేయాలి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు ఏ విధంగానూ గుర్తింపు తీసుకురావట్లేదు. ఈరోజు బస్సు నడుపుతున్నారు, కారు నడుపుతున్నారు, ప్లేన్ నడుపుతున్నారు, అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు. అలాంటి బాలికల్ని మహిళల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో నర్సాపురం నియోజకవర్గంలో వీర మహిళలు శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి కుమారుడు సాయి దర్హాస్ కు రాఖీ కట్టి దీవెనలు అందుకున్న అతని చెల్లెలు శ్రీజ. ప్రేమను చిరునవ్వుతో పంచినావు, గారం చేస్తుంటే అన్న పసి పాపను అయ్యాను. నర్సాపురం పట్టణంలోని సోమవారం సెయింట్ ఆన్స్ విద్యార్థులు కలకత్తాలోని మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసన వ్యక్తం చేశారు. వాయిస్ ఓవర్. విద్యార్థులు ఉపాధ్యాయులు ప్లకార్డులు చేత పట్టుకుని మిషన్ హై స్కూల్ నుండి పంజా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వీరి నిరసనకు ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ మద్దతు పలికారు. సెయింట్ ఆన్స్ అకాడమీ ఇన్ఛార్జ్ సమత మాట్లాడుతూ అత్యాచార ఘటనలు నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి ఘటనలు ఎక్కడా జరగకుండా ఉండాలంటే కొత్త చట్టాలు తీసుకువచ్చి శిక్షలు కఠినంగా అమలు చేయాలని కోరారు. ట్రైనీ డాక్టర్కే భద్రత కల్పించలేకపోతే తల్లిదండ్రులు పిల్లలను పై చదువులకు ఎలా పంపిస్తారన్నారు. పై చదువులు చదివించాలని తల్లిదండ్రులకు కూడా ఉంటుందని, ఇటువంటి ఘటన వల్ల తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. సెల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు రాకుండా ప్రభుత్వం కట్టడి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వి సుభాష్ని, ఆశాలత, బ్లెస్సీ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు.
ఒక డాక్టర్కి, ఒక ట్రైనీ డాక్టర్కి సరైన భద్రత కల్పించలేనప్పుడు మరి విద్యార్థులు వాళ్ళు ఎలాగ పై చదువులు చదవడానికి ధైర్యంగా వెళ్తారు? వాళ్ళకి భద్రత ఎక్కడా లేనప్పుడు మరి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న వాళ్ళు కనీసం సీసీ కెమెరాస్ కూడా వాళ్ళ సెమినార్ హాల్స్లో కానీ లైబ్రరీస్లో కానీ కనీసం సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేసుకోకుండా ఉండడం అనేది చాలా విచారకరమైన విషయం అండి. 36 గంటలు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్స్కి కనీసం రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదంటే అది చాలా విచారకరం. ఎందుకంటే ప్రాణాలు పోసేటువంటి డాక్టర్స్కే ప్రాణాలు రక్షించుకునేటువంటి అవకాశం లేకపోతే అది ఎంత విచారకరమైందండి. మన భారతదేశంలో స్త్రీలకి మరి యంత్రాంగం అవనివ్వండి, చట్టాలు అవనివ్వండి, మరి ఇన్స్టిట్యూట్స్ అందరూ కూడా మరి సరైనటువంటి చర్యలు లేకపోతే సరైనటువంటి భద్రత, సరైన సదుపాయాలు, సౌకర్యాలు మరి కల్పించలేనప్పుడు తల్లిదండ్రులు ఎలాగా వాళ్ళ పిల్లల్ని పై చదువులు చదివిస్తారు? మరి ఆడపిల్లల్ని చదివించాలంటున్నారు, మంచి పొజిషన్లో స్త్రీలు ఉండాలంటున్నారు. అలా చదివించాలని పేరెంట్స్ కూడా ఉంటుంది. కానీ ఇలాంటి అభద్రతతో కూడినటువంటి ఈ పరిస్థితుల మధ్యకి పిల్లల్ని పంపించాలంటే మరి తల్లిదండ్రులు కూడా భయపడతారు. మరి పోలీస్ యంత్రాంగం కూడా మరి వెంటనే రియాక్ట్ అవ్వాలి కదండి. వెంటనే రియాక్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి విషయాల్ని వెంటనే వాళ్ళు ప్రూవ్ చేయగలగాలి. అది కూడా చాలా డిలే చేశారు. మరి వచ్చినటువంటి రిపోర్ట్లో కూడా దారుణమైన విషయాలు వింటూ ఉన్నామండి. దారుణమైన విషయాలు, పాశవికమైన చర్య, ఒక అభాగ్యురాలైనటువంటి ఒక స్త్రీపై మరి విద్యార్థినిపై చేసినటువంటి ఆ పాశవిక దాడి మేము అసలు తట్టుకోలేకపోతున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము, నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరి ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ కేసు విషయంలో అవనివ్వండి, విజయవాడలో జరిగినటువంటి ఆయేషా కేసు విషయం అవనివ్వండి, మరి ఇప్పుడు జరిగినటువంటి కోల్కతా ఇష్యూ అవనివ్వండి, ఎక్కడైనా సరే మరి సోషలిస్టులు కానీ ఎవరైనా చెప్తున్న విషయం ఏంటంటే వీటన్నిటికీ కారణం మద్యపానం మరియు ఫోన్ వీడియోస్ అంటున్నారు. మరి యూట్యూబ్ని కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లలు ఫోన్స్తో ఉంటున్నారు, మరి యవనస్తులు ఫోన్స్తో ఉంటున్నారు. మరి చాలామంది ఫోన్స్ను ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఫోన్ వీడియోస్ వాళ్ళని ఆ విధంగా ప్రేరేపించి భయంకరమైనటువంటి అత్యాచారాలకి కారణమవుతున్నప్పుడు వీటి మీద ఎందుకు మరి ఎవరు కూడా స్టాప్ చేయడానికి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు అనుమతిస్తున్నారు? దీనికి ఏమైనా ఈ ఫోన్ వీడియోస్ రాకుండా ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకోవచ్చు కదా? మరి యూట్యూబ్ స్టాప్ చేయొచ్చు కదా, కంట్రోల్ చేయొచ్చు కదా? మరి అలాంటిది చేయాలని మేము కోరుకుంటూ ఉన్నామండి. ఫోన్ వీడియోస్ రాకుండా ఉండడానికి, చూడకుండా ఉండడానికి మరి అవకాశాలు మరి లేకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా సరే ఒక ఇన్స్టిట్యూట్లోకి ప్రవేశించేటప్పుడు పటిష్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. ఇన్సైడ్ వస్తున్న వాళ్ళు ఏమైనా డ్రింక్ చేసి వస్తున్నారా లేదా అనేది బ్రీదింగ్ ఎనలైజర్స్ పెట్టి వాళ్ళని చెక్ చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళని వెనక్కి పంపించేస్తే కూడా ఇలాంటి వాటిని మనం స్టాప్ చేయొచ్చు. మరి ఆపేయాలి అనేటువంటి ఇలాంటివి జరగకుండా చూడాలి అని అంటే చాలా 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 విషయాల్లో మనం కేర్ తీసుకోవచ్చు. కానీ ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మనం దీని మీద తీవ్రంగా మనం ప్రతిస్పందిస్తున్నాం. మరి కొన్ని రోజులు పోయాక ప్రభుత్వాలు కామ్ అయిపోతున్నాయి, అందరూ కామ్ అయిపోతున్నారు, మనుషులు కామ్ అయిపోతున్నారు. మరలా ఇంకో సంఘటన పునరావృతం అవుతుంది, మరలా అందరూ వీధుల్లోకి వస్తున్నారు. ఇది మరలా రిపీటెడ్గా జరుగుతున్నటువంటి విషయాలే కానీ దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండడం లేదు. మరి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అత్యాచారాలు కానివ్వండి, దారుణమైన హత్యలు కానివ్వండి మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వము అదేవిధంగా యంత్రాంగము, రక్షణ యంత్రాంగం వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి మా సెయింట్ ఆన్స్ స్కూల్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నర్సాపురం స్టీమర్ రోడ్ లో వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతన బ్రాంచ్ స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారితో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నరసాపురం పట్టణ పరిసరాల గ్రామాల ప్రజలందరికీ డిపాజిట్లు, లోనులు తదితర లావాదేవీలు జరుపుకున్నటకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పట్టణంలో పెద్ద చిన్న వ్యాపారులకు వ్యాపార లావాదేవీలు జరుపుకున్నటకు మంచి అనువుగా ఉంటుందన్నారు. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
ఆకుల బాబు నిర్వహణలో బ్యాంకుల పనితీరు బాగుంటుందని, ప్రజలు మన్ననలు పొందారన్నారు. జాతీయ బ్యాంకులతో సమానంగా అన్ని సదుపాయాలు ఉంటాయని, వ్యాపారులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ప్రజలు ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొనేటువంటి సంస్థ. అటువంటి సంస్థ ఈరోజు నరసాపురంలో ప్రారంభించుకోవడం, పర్టికులర్గా ఎవరైతే డిపాజిట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి కూడా ఒక సేఫ్టీగా, అదేవిధంగా ప్రతిరోజు కూడా మరి వ్యాపారాలు చేసుకుని షాపులు మూసిన తర్వాత వాళ్ళ అమౌంట్స్ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి లేదా నేషనల్ ఇట్లా బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లేనిటువంటి సౌకర్యాలు కూడా మరి కొంతమేర ఇటువంటి అర్బన్ బ్యాంకుల్లో కల్పించడం ద్వారా వ్యాపారస్తులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందని వ్యాపారస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా నరసాపురం పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా అత్యంత సౌకర్యకరంగా ఉండేటువంటి విధంగా ఈరోజు ఈ యొక్క వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుని ఈరోజు ప్రారంభించుకుని మరొక్కసారి ఏదైతే ఆకుల బాబు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ శాంతి కోరుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న శాంతి ర్యాలీలు అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రముఖ విద్యావేత్త కృష్ణవర్మ అన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాలకొల్లులో నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోరుతూ పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తొలుత పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, మాంటిసోరి విద్యా సంస్థల అధినేత మద్దాల వాసు, జక్కంపూడి కుమార్, రావాడ సతీష్, పేరుచెర్ల ప్రతాపరాజు, ముత్యాల రామారావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఉన్నటువంటి మానవతావాదులు, అదేవిధంగా పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి వివిధ స్కూల్స్
కళాశాల యొక్క విద్యార్థుల యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున సుమారు 1500 మంది విద్యార్థులు ఈ రోజున ఇక్కడ గాంధీ బొమ్మల సెంటర్ నుంచి మన ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు కూడా ఈ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నాం. శాంతి ర్యాలీని నిర్వహించడంలో ముఖ్యమైనటువంటి మొట్టమొదటి ప్రధానమైన భాగం ఏంటంటే ఈ శాంతి ర్యాలీ అనేటువంటిది ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రతి మనిషిలోనూ కూడా శాంతి స్వభావం అనేది పెంపొందించుకోవాలి. శాంతి అనేటువంటిది సమాజంలో మరి ప్రజ్వలడం ద్వారా అందరిలోనూ కూడా ఆ మంచి చక్కటి స్వభావాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి ఆదేశంగా భావించి ఈ రోజు ఇక్కడ చేస్తున్నాం. ఈ చక్కటి కార్యక్రమానికి మరి మన టౌన్ ట్రాఫిక్ సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఇక్కడ మనకి ఈ జెండా ఊపిదిని ప్రారంభిస్తున్నది వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మానవతా తరపున తెలియజేసుకుంటున్నాం. మరి ఈ విద్యార్థులు పంపినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలు ఒలంపర మాంటేశ్వరి కానీ, పాలకొల మాంటేశ్వరి కానీ, గురుకుల విద్యాలయ కానీ, అదేవిధంగా ఎలియం స్కూల్ కానీ, ఇంకా ఎవరెవరైతే ఈ స్కూల్కి ఈ ర్యాలీకి విద్యార్థులు పంపించారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి ఎవరైతే మానవతావాదులు ఎవరైతే ఉన్నారో మరి మానవతా డైరెక్టర్స్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ అంగర్ కుమార్ గారు కానీ, మరి వారద రమణ గారు కానీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నర్సాపురం వైఎన్ కళాశాలలో 23/8/2024 తేదీన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యోగ దిక్సూచి ప్లేస్మెంట్ ను జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నర్సాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ను రిలీజ్ చేసిన నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారు. అనంతరం నాయకర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం లేని వారు ఉన్నారు, యువత, ప్రత్యేకంగా యువకులు కూడా మరి వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ అనేది, ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేసి మరి ఆ రోజున దాదాపుగా 450 ఉద్యోగాలు వచ్చే విధంగా అంటే ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అవి. మరి ఏంటంటే గతం నుంచి కూడా చూస్తున్నాం మనం, గత 5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడో కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వ అధికారులు రావడం, కూటమి ప్రభుత్వ అధికారులు రావడం జరిగింది. మరి దాని ద్వారా ఇప్పుడు మేము కూడా ప్రభుత్వం నుంచి అన్ని ఉద్యోగాలు ఇవ్వలేం. ఉన్న దాంట్లో కూడా ఏదైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో ఈ ఫార్మా కంపెనీలు కానీ, అదేవిధంగా ఆక్వా కంపెనీలు కానీ, వివిధ రకాలైన కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా డిస్కషన్ చేసి 23వ తారీఖున అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, మరి 10th క్లాస్ చదివిన విద్యార్థులు కూడా వారి స్థాయికి వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా మరి మేమందరూ కూడా చర్య తీసుకున్నాం. మేము నర్సాపురం నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా యువకుల్ని, ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా ఉన్న యువకులందరినీ కూడా కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ రండి, మీ ప్రపోజల్స్ ఇవ్వండి, మీ స్థాయిని బట్టి మీరు మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా కూడా మేము దానికి సరైన అవకాశాలు కల్పించే విధంగా అక్కడ కంపెనీలతో కూడా మేము మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. మరి దీనికి గౌరవ కలెక్టర్ గారు, మరి మేడం గారు కూడా ఆవిడ కూడా వస్తున్నారు. మరి ఆవిడ మరి నేను కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ కూడా మ్యాక్సిమం అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మరి చేయాలని చెప్పి అంటే ఒక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేము ఎలక్షన్స్ హామీలో ప్రజలకు హామీ ఇచ్చామో మెగా డిఎస్సి అంటే మరోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాలంటూ కూడా ఎక్కడా లేదు యువతకు, ప్రత్యేకంగా టీచర్స్. మేము ఆ రోజు ఎలక్షన్లు ఇచ్చిన హామీలో మొదటగా కూడా మరి మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా డిఎస్సి మీద దాదాపు 17,000 ఉద్యోగాలు నిమిత్తం మరి ఆయన మొదటి సంతకం చేసిన సందర్భం ఈ రోజును గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మరి రాబోయే రోజుల్లో యువకుల్ని చదువుకున్న ఉద్యోగాలు లేని యువకుల్ని రాబోయే రోజుల్లో కూడా వారికి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మీరు ఎక్కడ కూడా నిరాశపడవలసిన పని లేదు. మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగానే మీ అందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటూ, మరి రాబోయే 23వ తారీఖున ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువకులు మీరందరూ కూడా ఏదైతే ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ఉందో ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుని దాంట్లో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మరి మీరందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పి మీరందరూ కూడా కార్యక్రమానికి వచ్చి హాజరవి మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మీరు అందరూ ఎదురుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి మీడియా సోదరులు కూడా ఒకటే చెప్తున్నా, మీరు కూడా సహకరించండి. మీరు కూడా మీకున్న దాంట్లో ఎవరు ఉన్నా సరే ఆ రోజు వచ్చే విధంగా మీరందరూ కూడా ఇనిషియేట్ తీసుకుంటే కనుక వారందరూ కూడా ఎంప్లాయ్మెంట్ మనందరూ కూడా ఇచ్చే విధంగా మరి కలెక్టర్ గారు మేము కూడా మరి కార్యక్రమం ఇంకా సహకరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన మీడియా సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు స్థానిక ఏఎంసీ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 21వ తారీఖున రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లి రాజేష్, గుమ్మాపు సూర్యవర ప్రసాద్, మానుకొండ శ్రీను నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఉచ్చుల స్టాలిన్, విప్పర్తి ప్రభాకర్, మద్దా చంద్రకళ, మునిబాబు, కరుణాకర్ పాల్గొన్నారు. వర్గీకరణ ప్రయత్నాలు తిప్పుకునే విధంగా మరి మనం ఎన్ని సంఘాలు ఉన్నప్పుడు కూడా మన జాతి కోసమే మనం పోరాటం చేస్తా ఉన్నాము. భారతీయులు ఈ ఉద్యమాన్ని ఎదురుకు తీసుకెళ్ళి మరి మన భారతదేశంలో మరి వర్గీకరణ కోసం భారత బంధు పిలుపు ఎలా ఇచ్చారో ఆ పిలుపుని మనకెందుకు ఎక్కడో జరుగుతుంది అని రాజుగారి కూడా పాలసీ విధంగా కాకుండా ఎవరికారు ఐక్యమత్యంతో ఎవరికారు బాధ్యతగా తీసుకుని మన పాలకులను లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు వేరు వేరు కాదు వారసులు మాల జాతికి మానకు ఉన్నటువంటి పౌరుషాన్ని మనం ఎదురు తీసుకెళ్లి మన మాన సత్తాశాటి ఉంటే ఈ ఉద్యమానికి నాంది పలకాలని మరి మనమందరూ సంఘటితమయ్యి ఈ 21వ తారీఖున శుభవారం మరి పెద్ద ఎత్తున మన బంద్లో పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉద్యమాన్ని మరి శాంతియుతంగా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అదే మనం ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఆ రోజుని ఎటువంటి అవాంఛనీయత ధర్నాన్ని చేసి మరి పెద్ద ఎత్తున ఉద్యమించి ధర్నాన్ని సంపూర్ణ మద్దతు మనం తెలిపి ఈ మన ఎస్సీ వర్గీకరణ మద్దతు తెలిపి ప్రతి ఒక్కరు దీన్ని తిప్పుకొట్టాలని మరి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మన దళిత సోదరులందరూ కూడా నా ప్రత్యేక విషయం మీద చాలా చోట్ల చాలా జిల్లాల్లో మరి తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మనం ముఖ్యంగా మన మానందరం అసలు ఉన్నామా చచ్చామా అసలు మాలందరూ ఏమైపోయారు మాలందరూ ఉన్నారా ఏంటి పరిస్థితి మనకి ఈరోజు బయట జనం చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఒక మాదిగ దొండారా మందకృష్ణ మాదిగ పిలిస్తే వేలాది మంది లక్షలాది మంది వస్తారు. మనలో కోపం ఏంటంటే వీధికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాలమోహనుడికి, జిల్లాకు ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాలమోహనుడికి ఇలా తయారవడం మనకి మనలో మన ఐక్యత లేకపోవడం మెయిన్ ఇలా జరుగుతుంది. కాబట్టి నేను చాలామంది నాయకులు ఫోన్ చేయాలి అందరూ చెప్పాను. రేపు విజయవాడలో కూడా 25 తారీఖుని మాల సంఘాల ఏదైతే ఉందో ప్రతి జిల్లా మాల సంఘాల ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీటింగ్ పెట్టాను. వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్పాను, మా పాలకొల్లో ఇలా దొమ్మాపు ఇలా రాష్ట్ర ఇలాగా అమలాపురం నేమారం ఇలాగా చాలామంది ఉన్నారు. ముందు మన అందరం కూడా కూర్చొని ఒక మీటింగ్ చేసుకుందాం.
నేను రాష్ట్ర నేను గొప్ప నువ్వు గొప్ప అని మాట్లాడుకోవద్దు. నేనైతే ఒక కార్యకర్తగా పనిచేయడం చేద్దాం, మాల సంఘాల తరఫు నుంచి ఒక కార్యకర్తగా పనిచేయడం చేద్దాం. అదేవిధంగా అందరూ కూడా అదిగా పనిచేద్దాం. మనం కూడా అసలు ఇంత జనం మన రాష్ట్రంలో మాల సామాజిక వర్గం నుంచి ఇంత జనం మనం మాలలో ఇంతమంది ఉన్నాం కదా, అసలు ఏది మన జనం ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ వస్తారు ఏంటి రావట్లా. దీని అంతటికి మనం కూర్చొని పనిచేస్తే ప్రతి గ్రామంలో కూడా మనకి శక్తివంతమైన మాల నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ నాకు బాధ ఎక్కడ వేస్తుంటే ఒకటే బాధ, పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ అన్నా క్యాంటీన్ 1338వ రోజు కీర్తిశేషులు బోనం నాగరాజు 4వ వర్ధంతి సందర్భంగా వారి భార్య సీతామహాలక్ష్మి, కుమార్తెలు స్నేహ, సుజిత, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, కేశవ, తులసి పాల్గొన్నారు. నమస్కారం. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు మన ప్రియతమ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో, మరి ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి అన్నా క్యాంటీన్ 1338 రోజులు పూర్తి చేసుకుంది. దాతల యొక్క సహకారంతో మరి ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో మరి ఈరోజు శ్రీ కీర్తిశేషులు బోనం నాగరాజు గారి 4వ వర్ధంతి సందర్భంగా వారి భార్య సీతామహాలక్ష్మి గారు, కుమార్తెలు స్నేహ, సుచిత గారు మరి ఐటమ్స్ అన్నీ వాళ్ళు పంపించడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మన రామానాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ మన డీలక్స్ సెంటర్లో అన్నా క్యాంటీన్ రన్ అవుతుంది. అక్కడ అన్నా క్యాంటీన్ రన్ అవుతున్నప్పటికీ కూడా మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబీకులు ఇక్కడికి వచ్చి మళ్ళీ 2 కిలోమీటర్లు దాటి వాళ్ళు భోజనానికి వెళ్ళాలి అంటే 100 రూపాయలు ఒక్కొక్కడికి భోజనం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో మరి అన్నా క్యాంటీన్ ద్వారా వాళ్ళకి సేవలు చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ క్యాంటీన్, ఇదిగో మొబైల్ క్యాంటీన్ ఇక్కడ ఉంది. ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారా ఇక్కడ శాశ్వతంగా ఆయన మరి ఇక్కడ రోగులందరికీ కూడా మరి అన్నా క్యాంటీన్ ద్వారా, మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ఐటమ్స్ అన్నీ కూడా ఆయన ప్రతిరోజు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా ప్రతిరోజు ఇక్కడ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. రోగులు వారి కుటుంబీకులు ఇక్కడ ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ధర్మారావు ఫౌండేషన్ వారు పెడుతూనే ఉంటారు, అక్కడ ప్రభుత్వం వారు అక్కడ పెడతా ఉంటారు. కాబట్టి ఈ రెండు కూడా జరుగుతూనే ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎవరో ప్లేట్ ఎవరో ఇంట్లో కచ్చరా सर गिनते हैं सर నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ గారు ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ స్కూల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదులతో స్పందించిన ఎమ్మెల్యే స్కూలుకి విచ్చేసి వండిన వంటలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు ప్రభుత్వం అందించే భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళ ముందు చెప్తారు లెక్క ఎంతమంది అనేది చెప్తున్నాను. లెక్క చెప్తారు అవకాశం ఇస్తుంది. మంచి భోజనం పెట్టాలి. లెక్క ప్రకారంగా పెడతామండి. చెప్తారు ఆ లెక్క ప్రకారంగా క్యారేజ్ కూడా మనకి మిగిలిపోతున్నాయి. వాళ్ళు అందరూ భోజనం చేస్తారా? ఇంకా పని రావాలి. సెకండ్ టైం రావాలి కదా. రూమ్ బిల్ అన్నీ ఆగిపోయినాయండి. పిల్లలకి ఏదన్నా ఎక్కడే దగ్గర భోజనం చేయడానికి ఎక్కడ ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అంత దూరం పట్టుకెళ్ళాలి. తిని అక్కడ శుభ్రం లేకుండా చేసుకునే దాని బదులు ఇక్కడ ప్లేస్ ఉంది. మళ్ళీ పళ్ళలో లేకపోతే ఎక్కడే కూర్చొని చేస్తారు కదా. దూరం అలా దూరం పట్టుకెళ్ళి డ్రింకింగ్ వాటర్. మరి ఈ రోజున నర్సాపురం మండలం సీతారాపురం సౌత్ గ్రామంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పరిషత్ స్కూల్కి మరి ఇక్కడ మేము రావడం జరిగింది. అంటే ఈ స్కూల్లో పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏ రకంగా కానీ ఇక్కడ స్టాఫ్ కానీ వాళ్ళందరినీ ఏ రకంగా చూసుకున్నారన్న దాని మీద నేను ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా చూడడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే నా దృష్టికి కూడా ఇక్కడ భోజనాలు సరిగ్గా భోజనం ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో మధ్యాహ్న భోజన పథకం అది సరిగ్గా లేదని చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం. మరి ఇక్కడ చెక్ చేసాం. ఇక్కడ నేను కూడా ఇక్కడే ఉండే పిల్లలతో భోజనం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా యజమానులు కూడా చెప్పాం, ఇక్కడ భోజన కార్యక్రమం అనేది కూడా బాగుండాలి, మంచి భోజనం మనం ఇవ్వాలి. ప్రభుత్వం మన ప్రభుత్వం తరఫున పిల్లలందరికీ కూడా మంచి విద్యని అదేవిధంగా మంచి భోజన కార్యక్రమాన్ని కూడా మనం అందించాలని చెప్పి మెనూ ప్రకారం ఏదైతే మెనూ ఉందో మెనూ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెనూ ప్రకారం మరి ఈ స్కూల్కి కూడా మంచి భోజనాన్ని కూడా పిల్లలందరికీ ఇవ్వాల్సిందిగా నేను ఇక్కడ స్టాఫ్కి కూడా చెప్పాను. అదే బాత్రూమ్ కూడా ఇక్కడ ఆల్రెడీ కొత్త బాత్రూమ్ కడుతున్నారు. దాన్ని కూడా మరి 1 year నుంచి కూడా అది ఇంకా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది. మరి వెంటనే ఇప్పుడు నేను తక్షణమే అధికారులతో మాట్లాడి ఆ బాత్రూమ్స్ డోర్స్ కూడా కట్టించి ఈ స్కూల్ పిల్లలకు ఉపయోగపడే విధంగా, అంటే పాత బాత్రూమ్స్ కూడా 2 ఉన్నాయి. ఎక్కువ ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా
కొత్త బాత్రూమ్స్ కూడా వెంటనే నేను ఓపెన్ చేయించమని చెప్పి నేను అధికారులకు చెప్పడం కూడా జరిగింది. స్కూల్ పిల్లలకి పూర్తి సహకారం ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఉంటుందని, ఏదన్నా సరే నేను అదే ఇక్కడ హెచ్ఎం గారు కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, చేసి పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా వచ్చి సహకరించారు. దయచేసి మేము హెచ్ఎం గారు ఒకటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.